సినీ నటి హేమకు ఊరట లభించింది. గత ఏడాది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమపై విచారణను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. విచారణకు హాజరు కాకపోవడంతో గత ఏడాది జూన్ 3న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ హేమను అరెస్ట్ చేసింది. డ్రగ్స్ సేవించడం, రైడ్ సమయంలో తప్పుడు సమాచారం అందించడం, నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా తెలుసుకోవడం, పరిశోధకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాల వంటి అభియోగాలను ఎదుర్కొన్నారు. 10 రోజుల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరైంది. ఛార్జిషీట్ను రద్దు చేయాలని హేమ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరింది. ఇక తదుపరి విచారణలు పెండింగ్ లో ఉండడంతో హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. సినీ నటి హేమకు ఊరట లభించింది. గత ఏడాది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమపై విచారణను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. విచారణకు హాజరు కాకపోవడంతో గత ఏడాది జూన్ 3న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ హేమను అరెస్ట్ చేసింది. డ్రగ్స్ సేవించడం, రైడ్ సమయంలో తప్పుడు సమాచారం అందించడం, నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా తెలుసుకోవడం, పరిశోధకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాల వంటి అభియోగాలను ఎదుర్కొన్నారు. 10 రోజుల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరైంది. ఛార్జిషీట్ను రద్దు చేయాలని హేమ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరింది. తదుపరి విచారణలు పెండింగ్ లో ఉండడంతో హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. అసలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది మనకి? అంతే అంతే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, గతేడాది బెంగళూరు డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ కి చెందినటువంటి ప్రధాన నిర్వాహకులు అక్కడ రేవ్ పార్టీ జరుపుతా ఉండదనే ఇన్ఫర్మేషన్ తోటి బెంగళూరు పోలీసులు రైడ్ చేసి దాంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో సినీ నటి హేమ కూడా ఆ పార్టీకి వెళ్లడము, ఆ పార్టీలో తను కూడా డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులు హేమను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి జైల్లో పెట్టడం జరిగింది. అనంతరం తనకు బెయిల్ లభించింది. ఆ తర్వాత తను ఈ పార్టీలో లేనంటూ కూడా చాలా క్లారిటీ ఇచ్చినప్పటికీ హేమ ఉంది అనే దానిపై మాత్రం పోలీసులు తన పాత్రకు సంబంధించి వివరాలను కూడా ఛార్జ్ షీట్ రూపంలో కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి విచారణ నిలిపివేసినట్టుగా సమాచారం పొందుతుంది. విచారణకు హాజరు కాకపోవడంతో గత ఏడాది జూన్ 3న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు హేమను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. డ్రగ్స్ సేవించడం, రైడ్ సమయంలో తప్పుడు సమాచారం అందించడం, నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా తెలుసుకోకపోవడము, ఈ పరిశోధకులను పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసినందుకు సుమారు 10 అభియోగాల పైన హేమపై మోపి హేమను 10 రోజుల తర్వాత అరెస్ట్ చేసి అనంతరం తనకు బెయిల్ లభించడం జరిగింది. ఛార్జ్ షీట్ రద్దు చేయాలంటూ కూడా హేమ పిటిషన్ దాఖలు చేయడము, ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో తదుపరి చర్యలపై స్టే విధించాలంటూ హేమ గతంలో కోరడము, తదుపరి విచారణ పెండింగ్ లో ఉండడంతో హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో, డ్రగ్స్ పార్టీ కేసులో హేమకు రిలీఫ్ దొరికిందనే అనుకోవాలి. తను డ్రగ్స్ తో పట్టుబడింది, రేవ్ పార్టీలో హేమ కూడా వెళ్ళింది అంటూ కూడా ఇన్ని రోజుల పాటు కొన్ని కథనాలు ప్రసారం అయ్యాయి. ఆ కథనాల్లో వాస్తవాలు లేవు అంటూ మాత్రం హేమ మొదటి నుంచి ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ బెంగళూరు పోలీసులు మాత్రం హేమ ఇన్వాల్వ్మెంట్ ఉంది, హేమ డ్రగ్స్ తీసుకొని ఉండవచ్చు, డ్రగ్స్ పార్టీలో హేమ దొరికింది అంటూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ రోజు కర్ణాటక హైకోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణపై స్టే విధిస్తూ ఈ కేసు ఇక ముందు విచారణ జరపకూడదు అంటూ కూడా కర్ణాటక కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి హేమకు మాత్రం బెంగళూరు రేవ్ పార్టీ కేసుతో సంబంధం
లేకపోలేదు అనేది మాత్రం కోర్టు ఇంకా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వలేదు. కానీ ఈ విచారణ మాత్రం నిలిపివేయండి అంటూ మాత్రం స్టే విధించినట్టుగా తెలుస్తోంది. ఈ ఉన్నత న్యాయస్థానానికి కూడా ఈ అంశం చేరింది. తర్వాత కర్ణాటక కోర్టు కూడా ఈ అంశం చేరడంతో హేమ కోర్టుని ఆశ్రయించి తనపై నమోదైనటువంటి అభియోగాలన్నీ కూడా సరైనటువంటి కాదు, దీంట్లో తన పేరును తొలగించాలని, దీనిపైన స్టే విధించాలని, ఇక ముందు తనను విచారణ జరపకూడదు అంటూ కూడా హేమ వేసినటువంటి పిటిషన్ పై కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. తన పాత్ర లేదన్నప్పటికీ అప్పుడే అరెస్టు చేయకుండా కొద్ది రోజుల తర్వాత ఎందుకు అరెస్టు చేసి హేమను జైల్లో పెట్టాల్సి వచ్చిందనే దానిపై కూడా పూర్తి వివరాలు హైకోర్టు పరిశీలించిన తర్వాతే హేమ వేసినటువంటి పిటిషన్ పైన తనకు అనుకూలమైనటువంటి తీర్పుని జడ్జి ఉద్దేశిస్తూ ఈ కేసు విచారణ ఇక ముందు హేమతో విచారించడానికి అవసరం లేదు మాత్రం కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అసలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది మనకి? సరే అంతే అంతే. సినీ నటి హేమకు ఊరట లభించింది. గత ఏడాది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమపై విచారణను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. విచారణకు హాజరు కాకపోవడంతో గత ఏడాది జూన్ 3న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ హేమను అరెస్ట్ చేసింది. డ్రగ్స్ సేవించడం, రైడ్ సమయంలో తప్పుడు సమాచారం అందించడం, నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా తెలుసుకోవడం, పరిశోధకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాల వంటి అభియోగాలను ఎదుర్కొన్నారు. 10 రోజుల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరైంది. ఛార్జిషీట్ను రద్దు చేయాలని హేమ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరింది. తదుపరి విచారణలు పెండింగ్ లో ఉండడంతో హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. అసలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది మనకి? సరే అంతే అంతే. ఓకే ఒకసారి లేదు సినీ నటి హేమకు ఊరట లభించింది. గత ఏడాది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమపై విచారణను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. విచారణకు హాజరు కాకపోవడంతో గత ఏడాది జూన్ 3న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ హేమను అరెస్ట్ చేసింది. డ్రగ్స్ సేవించడం, రైడ్ సమయంలో తప్పుడు సమాచారం అందించడం, నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా తెలుసుకోవడం, పరిశోధకులను తప్పుదో పట్టించే అభియోగాలను ఎదుర్కొన్నారు. 10 రోజుల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరైంది. ఛార్జిషీట్ను రద్దు చేయాలని హేమ పిటిషన్ను దాఖలు చేసింది. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరింది. తదుపరి విచారణలు పెండింగ్ లో ఉండడంతో హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. ఓకే ఒకసారి లేదు